దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక. మరొక మేల్కొలుపు ప్రార్థన సహవాసమునకు అందరికీ కూడా స్వాగతం, ఆహ్వానము. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామమును బట్టి తెలియపరుస్తూ ఉన్నాం. అందరికీ కూడా మరి ఉదయకాలపు దీవెనలు, ఆశీర్వాదములు ప్రకటన చేస్తూ ఉన్నాం. ఎవరైతే ఇది పొందుకోవాలని ఆశ కలిగి ఉన్నారో, ఎవరైతే ఈ దీవెనలు మాకు కూడా కావాలని ఆసక్తిని కనపరుస్తున్నారో, వారి జీవితాల్లో తప్పక ఈ దీవెనలు, ఆశీర్వాదములు మరి అనుగ్రహించబడతాయి. అందులో ఏ విధమైనటువంటి సందేహము కానీ అనుమానము కానీ లేదు. ఎందుకంటే దేవుడు ఇచ్చే దేవుడే, ఎప్పుడు కూడా ఇచ్చే దేవుడే, ఎప్పుడు కూడా ఇవ్వడానికి ఇష్టపడే దేవుడే. అయితే అది తీసుకోవడానికి మనకు ఆశ ఉండాలి, ఆసక్తి ఉండాలి, ఆ శ్రద్ధ ఉండాలి, ఆ యొక్క మరి చక్కటి కుతూహలం మనకు ఉండాలి. కాబట్టి ఈ కుతూహలంలో ఉన్నటువంటి వారందరూ కూడా తప్పక దీవెనలు, ఆశీర్వాదములు పొందుకుంటారని నేను నమ్ముచూ ఉన్నాను. తప్పక జరుగుతుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, నమ్మండి. ఈ ఉదయకాలము దేవుని వాక్యం ద్వారా మిమ్మల్ని మరొకసారి పలకరించాలని ఆశపడుతున్నాను. ఎందుకని ఈ మేల్కొల్పు ప్రార్థన సహవాసం అంటే మిమ్మల్ని అందరినీ కూడా ఒక చక్కనైనటువంటి రీతిలో చెక్కాలని నా ఉద్దేశం. చెక్కుట అంటే ఒక శిల్పకారుడు ఒక రాయిని తీసుకుని చక్కటి శిల్పం వలె చెక్కుతూ ఉంటాడు. ఆ రాయి మరి చాలా పెయిన్ ఫీల్ అవుతుంది. నిజానికి ఆ రాయికి కనుక ప్రాణం ఉంటే, ఆ రాయికి కనుక జీవం ఉంటే, ఆ రాయికి కనుక మరి నోరుండి తన బాధను వ్యక్తం చేసుకోగలిగేటువంటి ఆ భాష కనుక ఉంటే గనక మరి తప్పక ఆ రాయి ఏం చేస్తుందో తెలుసా అండి? మరి వేదన చెందుతూ, రోధిస్తూ, మరి ఈ బాధ నేను అనుభవించలేకపోతున్నాను, భరించలేకపోతున్నాను, ఈ బాధ నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ ఉలి దెబ్బలు ఇంకా ఆపేయండి అని మొర్ర పెట్టుకుంటుంది. ఎందుకంటే ఆ బాధ అలాగ ఉంటుంది. ఆ ఉలి దెబ్బ, ఆ శిల్పకారుడు వేసేటటువంటి ఆ సుత్తితో, ఆ ఉలిని ఉపయోగించి ఆ సుత్తితో కొట్టే ప్రతి దెబ్బ కూడా అంత పెయిన్ ఇస్తూ ఉంటుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, అలాగా అది భరిస్తుంది, మౌనముగా భరిస్తుంది, రోదన చేయకుండా భరిస్తుంది, మరి తిరుగుబాటు చేయకుండా భరిస్తుంది, అవిధేయత చూపించకుండా భరిస్తుంది. కాబట్టి ఆ శిల్పకారుడు వేసే ప్రతి ఉలి దెబ్బను చక్కటి మనసుతో స్వీకరిస్తుంది. కాబట్టి చివరికి ఇది ఒక అందమైనటువంటి శిల్పముగా మార్చబడుతుంది. ఈ రాయిలాగే అది ఉండిపోయి ఉంటే కనుక అది ఎక్కడో ఒక చోట పక్కన పడవేయబడుతుంది. ఆ వ్యర్థమైనటువంటి రాళ్ళు గుట్టలు మనం చూస్తూ ఉంటాం. అక్కడ పిచ్చు మొక్కలు మొలుస్తూ ఉంటాయి, వాటిల్లోనికి జరులు, పాములు చేరుతూ ఉంటాయి. అక్కడ ఏ విధమైనటువంటి ప్రయోజనకరమైన మరి మొలకలు కానీ మొక్కలు కానీ మొలకెత్తడానికి వీలు ఉండదు. ఈ రాళ్ళలో ఏం చేస్తాయండి? కుక్కలు వచ్చి పాడు చేస్తుంటాయి, నక్కలు వచ్చి పాడు చేస్తుంటాయి, తోడేళ్ళు వచ్చి నివాసం చేస్తూ ఉంటాయి. అదే ఆ రాయి ఒక శిల్పకారుడి చేతిలోనికి వచ్చినట్లయితే ఏ విధంగా మార్చబడుతుందో తెలుసా? ఒక అందమైనటువంటి శిల్పంగా మార్చబడి మరి ఒక ఉన్నతమైనటువంటి స్థలములలో దాన్ని ప్రతిష్ఠ చేయడానికి అది అందమైన శిల్పంగా మార్చబడతారు. ఇది ఎక్కడుంటుందో తెలుసండి? ఒక ఉన్నతమైనటువంటి స్థలములలో ఈ శిల్పము ప్రతిష్ఠ చేయబడతాది. దీని కొరకు దీన్ని ఇనాగ్రేట్ చేయడానికి ప్రజాప్రతినిధులు వస్తారు, దీన్ని ఓపెన్ చేయడానికి రాజకీయ నాయకులు వస్తారు, సెలబ్రిటీస్ వస్తారు, మంచి మంచి స్థానాల్లో, హోదాల్లో కీర్తి ప్రతిష్టలు కలిగిన వారు వచ్చి ఈ విగ్రహం యొక్క స్థితిని ఓపెన్ చేస్తారు, ఆవిష్కరణ చేస్తారు. ప్రియ సహోదరుడు, అర్థమవుతుందా అండి? కానీ ఈ శిల్పము ఈ విధంగా తయారు చేయబడడానికి అది ఎంత వేదన చెందిందో, ఎంత బాధపడ్డదో, ఎన్ని ఉలి దెబ్బలు తనలో అది ఇమిడ్చుకుందో, ప్రియ సహోదరుడా, సహోదరి, ఆ శిల్పానికి మాత్రమే తెలుసు. నీవు కూడా మరి ఒక శిల్పం మాదిరి తయారు చేయబడాలి. అందుకనే ప్రతి ఉదయమున ఈ ఉలి దెబ్బ లాంటి ఈ వాక్యమును మీ ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాం. శిల్పకారుడు మాదిరి నేను మీకు తయారు చేయాలని ఆశపడుతున్నాను. అందుకనే యెషయా ప్రవక్త యెషయా గ్రంథము 51వ వచనం, 51వ అధ్యాయం 1వ వచనం 2వ భాగంలో అంటాడు ఏమిటంటే, మీరు ఏ బండ నుండి చెక్కబడుతారో దాన్ని ఆలోచించుడి అంటాడు. ఏ బండ నుండి చెక్కబడితామో దాని గురించి ఆలోచన చేయమంటున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మరి రేపొద్దు నువ్వు చెక్కబడిన తర్వాత, నేను హోలీవే అనేటువంటి బండ నుండి నేను చెక్కబడ్డాను, ఓలివే అనేటువంటి సంఘము నుండి నేను చెక్కబడ్డాను, ఓలివే అనేటువంటి పరిచర్య నుండి చెక్కబడ్డానని నువ్వు చెప్పటానికి నేను ఈ ప్రయాసపడుతున్నాను. అలా చెప్పుట మా ప్రయాసకు తగినటువంటి ఫలం మేము పొందుకునుట. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, మరి ఏ బండ నుండి నువ్వు
చెక్కబడితివో నువ్వు ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చింది. ఇప్పటి వరకు నీవు ఎలాంటి స్థితిలో, ఎలాంటి రూపకల్పనలో, ఎలాంటి శిల్పం మాదిరిగా ఉన్నావో ఒకసారి ఆలోచన చేయి. అసంపూర్ణమైనటువంటి శిల్పంగానే మిగిలిపోయావా? పరిపూర్ణమైనటువంటి శిల్పంగా మార్చబడ్డావా? సుందరమైనటువంటి శిల్పంగా మార్చబడ్డావా? మరి ప్రతిష్ఠ చేయడానికి మరి కావలసినటువంటి ఆ సుందరమైన యోగ్యత కలిగినటువంటి శిల్పం మాదిరి మార్చబడ్డావా? ఇంకా నువ్వు మార్చబడకపోతే కనుక ఎప్పటికప్పుడు నువ్వు చెక్కబడుతూనే ఉండాలి. ఎప్పటికప్పుడు నువ్వు శుద్ధీకరణ చేసుకుంటూనే ఉండాలి. ఎప్పటికప్పుడు ఈ వాక్యము చేత నీవు నలగొట్టబడుతూనే ఉండాలి. ప్రియ సహోదరుడా, ఈ శిల్పాన్ని అక్కడ ప్రతిష్ఠ చేసిన తర్వాత దాన్ని అలా విడిచిపెట్టేయడానికి వీల్లేదండి. దాన్ని ప్రతిరోజు ఒక మనిషి దాన్ని ఏం చేస్తుంటాడండి, శుభ్రపరుస్తూ ఉంటాడు. ఆ శిల్పానికి మీద పడినటువంటి ధూళంతటిని కూడా శుభ్రపరుస్తాడు. ఆ శిల్పానికి ఏదైనా డ్యామేజ్ అయిందేమో చూస్తూ ఉంటాడు. ఆ శిల్పానికి ఏదైనా నష్టం జరిగిందేమో చూస్తాడు. రంగు ఏమైనా వెలిసిపోయిందా, పాలిష్ ఏమైనా వెలిసిపోయిందా, అవన్నీ చూస్తాడు. చూసి ఆ శిల్పం ఎప్పుడు కూడా తన యొక్క ఆ అందమైన సుందరమైన ఆ కీర్తిని పోగొట్టుకోకుండా ఉండడం కొరకు ఈ పనివాడు ఏం చేస్తాడంటే దాన్ని ఎప్పుడు కూడా శుభ్రపరుస్తూనే ఉంటాడు. ఒకవేళ నువ్వు అందమైనటువంటి శిల్పంగా మార్చబడినా దేవుని పనివాదమైన మేము నిన్ను ఎప్పటికప్పుడు శుద్ధీకరించడానికి, ఎప్పటికప్పుడు ఈ వాక్యము చేత కడగడానికి, ఎప్పటికప్పుడు ఈ వాక్యం చేత నిన్ను సరిచేయడానికి, ఎప్పటికప్పుడు ఈ వాక్యము చేత నిన్ను చక్కనైనటువంటి త్రోవల్లో సరైనటువంటి స్థితిలో నిన్ను ప్రతిష్ఠించిన దానికి తగినట్టుగా నిన్ను నిలబెట్టడం కొరకే ఈ సేవకుడు ప్రయాసపడుతుంటాడు. కాబట్టి ఈ ఉదయకాల ప్రార్థన సహవాసమునకు రండి, మీరు చెక్కబడండి. మీరు ఏ బండ నుంచి చెక్కబడ్డారని రేపొద్దున మిమ్మల్ని అడిగినప్పుడు హోలీవే సంఘం అనేటువంటి ఆ యొక్క పరిచర్య నుండి మేము చెక్కబడ్డాం, ఆ బండ నుండి మేము చెక్కబడ్డామని మీరు చెప్పుటే మా యొక్క ఈ ప్రయత్నానికి చక్కటి సాక్ష్యంగా మేము పొందుకుంటాం. దాన్ని బట్టి మేము ఆనందిస్తాం. మరి చెక్కబడడానికి ఇష్టపడతారా? మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. దయగల తండ్రి, కృపగలిగిన దేవ, సర్వోన్నత సర్వాధికారి, మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా, నీ కృపా కాపుదల ఇప్పటి వరకు మాకు ఇచ్చున్నారు. ఈరోజు కూడా మాకు అనుగ్రహించండి. ఉదయముననే నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి ఉన్నారు. ఇదిగో ప్రభా, మేము ఏ బండ నుండి చెక్కబడుతున్నామో తెలుసుకొని ఆ బండకు ఉన్నటువంటి విశిష్టతని గమనించి, ఆ బండకు నాయన ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని మేము గ్రహించి, ఆ బండ యొక్క విలువను ప్రతిష్ఠించే విధంగా మేము చెక్కపట్టుటకు సహాయం దయచేయండి. ఆ ఉలి దెబ్బలను స్వీకరించుటకు సహాయం దయచేయండి. శిల్పకారుని చేతిలో సరైనటువంటి పాత్రగా మలుచపడుటకు మాకు సహాయం దయచేయండి. మా యొక్క స్థితి అంతటిని కూడా అందమైనటువంటి శిల్పంగా మార్చుకొని ఇదిగో నేను సరైనటువంటి స్థలములలో ప్రతిష్ఠ చేయబడిన వారంగా ఉండడానికి, ప్రతిష్ఠ చేయబడినటువంటి మేము ఎప్పటికప్పుడునైనా మా యొక్క స్థితిని, మా యొక్క ఆ ఖ్యాతిని, ఆ కీర్తిని కూడా కాపాడుకున్నటకు సహాయం దయచేయండి. ఇదిగో ప్రభా, ఈ వాక్యం ద్వారా ఎవరైతే ఈ మాటలను లోతుగా అర్థం చేసుకోగలుగుతున్నారో వారందరినీ కూడా దర్శించండి. వారి జీవితంలో నీ కార్యాలు, గొప్ప కార్యాలు ఇప్పుడు నుండే జరిగించి మీరే మహిమ తెచ్చుకునమని, మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకునమని యేసు వారి నామమును బట్టి ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.